చేరి ఉన్నాం. శక్తిమంతుడా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ దైవదాసులను నాయన తండ్రి మా మధ్యకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన తండ్రి మేడం నోటి నుండి వచ్చు నాయన నీ మాటలని మేము గ్రహించి నాయన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన తండ్రి ముందున్న సమయాల్ని మమ్ములను మీ చేతులకు అప్పగించుకుంటూ ముప్పదంతులుగా, అరవంతంతులుగా, నూరంతలుగా నీ వాక్య ప్రత్యక్షత మాకు దయచేయమని నాయన నీ సేవకురాలను నూరంతల అభిషేకంతో అభిషేకించి ఆయన మా అందరితో మాట్లాడమని మీకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదాలకు సమర్పిస్తూ యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్నయ్య ప్లీజ్ అన్నయ్య. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా బాబు అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. So friends, good morning. We are going to be taking up another portion in the Bible. And today's message to all of us is those who confess that Jesus is the Christ must be ready to suffer. How many times we've read this also in the Bible? Many times that anyone who is a believer in Jesus will suffer in his name. But suffering will give us not only suffering, but it will also redeem us in time. స్నేహితులారా, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఆ అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా విశ్వసించిన వారికి శ్రమలు ఖచ్చితంగా సంభవిస్తాయి. మరి బైబిల్లో అనేక చోట్ల ఈ యొక్క మాటలు లేకపోతే ఇట్లాగా శ్రమలు వస్తాయి అన్న మాట మనం చూస్తాం. కనుక దేవుణ్ణి, యేసుని క్రీస్తు అని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు సంభవిస్తాయి. And to learn about people who suffered because of Christ, we are going to be taking up the book of Daniel, Colossians and Luke. Daniel, Colossians and Luke. మరి ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి గాను దానియేలు గ్రంథము, కొలస్సీలకు రాసిన పత్రిక, అదేవిధంగా లూకా సువార్త, ఈ 3 గ్రంథాల నుంచి మనం కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుంటాం. So friends, when you read Daniel has only about 12 chapters, right? And when we read the book of Daniel, we know that Daniel was from Judah and his name was Belteshazzar originally. మరి దానియేలు గ్రంథం చూసినట్లయితే కేవలము 12 అధ్యాయాలే, కానీ మనం అది చదివినప్పుడు చాలా మేలు పొందుతాం. దానియేలు పేరు చూసినట్లయితే అతని మామూలుగా అతనికి వేరే పేరు కూడా ఉన్నది.
ఆ దానియేలు గ్రంథంలో ఆ పేరు గురించి ప్రస్తావించబడింది. And to give us a little background, this is a very beautiful story. But there were the other three people also. What happened was King Nebuchadnezzar, he when he plundered, he took away all the good things from Judah, including the very young children who were knowledgeable, who were given the wisdom, who could in different subjects, like astronomy and literature and every other thing that they were great mathematicians, everybody who had good knowledge. And Nebuchadnezzar was smart enough to realize he took part of the things that belonged to God included when he plundered Jerusalem. మరి దానియేలు గ్రంథం చదివినట్లయితే మనము నెబుకద్నెజరు అనే రాజు ఏ విధంగా ఆ యొక్క యూదా దేశంను, యెరూషలేమును దండయాత్ర చేసి మరి అనేకమైన శ్రేష్టమైన వస్తువులు, మరి దేవాలయంలోని వస్తువులు తీసుకుపోయాడు. అదేవిధంగా మంచి శ్రేష్టమైన యవనస్తుల్ని, వారు ఖగోళ శాస్త్రము, మరి గణిత శాస్త్రము, ఇలాంటి శాస్త్రాల్లో ప్రావీణ్యం చెందిన, మరి తెలివి కలిగి మంచి చురుకైన యవనస్తుని కూడా మరి తన దేశానికి పట్టుకుపోయాడు. And along with Daniel, who was taken captive to Babylon, there were three other young boys, intelligent boys, whose names was Hananiah, Mishael, and Azariah. There were three other boys who were also great believers in Christ. అననీయ, మిషేల్, అజరయ్య. అననీయ, మిషేల్, అజరయ్య అనే మరొక ముగ్గురు యవనస్తుల్ని కూడా దానియేలుతో పాటు ఈ రాజైన నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు మరి చెరపట్టుకొని తీసుకువెళ్ళాడు ఆ యొక్క తన దేశానికి. ఈ యొక్క యవనస్తులు ఎలాంటి వారంటే మరి మంచి తెలివి కలిగ వాళ్ళు, మంచి చురుకైన వారు, జ్ఞానం కలిగిన ఈ యవనస్తుల్ని మరి తన రాజ్యానికి చెరపట్టుకొని పోయాడు. And as you know, Hananiah, Nebuchadnezzar changed their names. He didn't want any. He wanted all Babylonian names for all his people. So what did his the eunuchs of his kingdom do? They changed their names, and Hananiah became Daniel, and the other three became Shadrach, Abednego, and Shadrach, Mishael, and Abednego. They became these three people who were prominent in the book of Daniel, and they were children who were very intelligent. And Nebuchadnezzar realized that, and he plundered Judah and took away things to Babylon. Now, what did he do? Sorry. ఈ యవనస్తుల్ని మరి వారి దేశానికి చెరపట్టుకొని పోవడమే కాకుండా ఆ రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే వారి పేర్లు కూడా మార్చాడు. అననీయ అనే ఈ యొక్క పేరు కలిగిన దానియేలుని దానియేలు అని పిలిచాడు. అలాగే షడ్రక్, మెషక్, అబెద్నెగో అనే పేర్లు పెట్టాడు. వారి దేశం పేర్లు వీరికి పెట్టాడు. Now, the story goes that these three people were taken captive, and they were being prepared for the kingdom, to be put into prominent places to help the king to rule the country. And these people were being groomed in the meantime. These young boys were all being groomed at that time. మరి ఈ యవనస్తుల్ని వారి చెరపట్టుకుని పోయి వీరిలో ఉన్న ఆ యొక్క చురుకుదనము, తెలివితేటలు, ఆ జ్ఞానమును మరింతగా ఎక్కువగా పదును చేశాడు.
ఇంకా ఎక్కువగా వారిని తరబీదు చేసి ఆ యొక్క దేశపు భాష, సాహిత్యము, ఆ జ్ఞానం అంతటిని వారికి నేర్పించి బాగా తయారు చేసుకొని తన పరిపాలనకి సహాయకులుగా వాడుకోవాలని తను నిశ్చయించుకొని పరిపాలన విషయాల్లో సహాయకులుగా వారిని నియమించాడు నెబుకద్నెజర్ అనే రాజుగారు. Now, apart from being groomed, they were also initiated into the religion that Nebuchadnezzar spread over Babylon. మరి ఈ విధమైన శాస్త్ర సంబంధమైన విజ్ఞాన సంబంధంగా వారిని తరబీదీయటమే కాకుండా ఆ యొక్క బబులోను రాజ్యపు మత సంబంధమైన విషయాలను కూడా ఈ యొక్క చెరపట్టుకుపోయిన యవనస్తుల్ని ఆ మత సంబంధమైన విషయాల్లో కూడా తరబీదీయాలని ప్రయత్నం చేశాడు నెబుకద్నెజరు. And all these 4 people, they were not only being initiated, not one of these 4 bowed down to Nebuchadnezzar and his God. మరి ఈ యొక్క నలుగురు యవనస్తులు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే యవనస్తులు మరి ఆ రాజుగారు ఎంత బలవంత పెట్టినా ఎంత కష్టమైనప్పటికీ కూడా మరి ఆ రాజుగారికి కానీ ఆ రాజుగారి యొక్క ప్రతిమలు ఆ యొక్క దేవుళ్ళకి వీరు మొక్కలేదు. And what happened? As we continue reading, you will know that the king was not only displeased with what was happening with these people, he was really very angry and he wanted them to be punished. మరి వారు ఈ విధంగా ఉంటూ ఉండగా ఆ రాజుగారు మరి వారు చేసిన ఈ యొక్క పనులకి అంటే ఆయన యొక్క ప్రతిమకి మొక్కనందున అతడికి చాలా మరి బాధ కలగటమే కాకుండా చాలా ఉగ్ర రూపుడైపోయాడు. తను ఎంత కోపం తెచ్చుకున్నాడు వాళ్ళ మీద, వారిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. Now what happened during that time was that Nebuchadnezzar was having very, very strange dreams. And when he was having these dreams, he also wanted people. I'm cutting a whole story short. So when he was having these strange dreams, he also wanted people to interpret it for him, to make him understand what his dream meant. మరి ఈ విధంగా ఒక ప్రక్కన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండగా రాజుగారికి కొన్ని కళలు వస్తూ ఉండేవి. నేను ఈ దానియేలు కథని క్లుప్తంగా వివరించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. మనం చూసినట్లయితే ఈ దానియేలు ఈ యొక్క గ్రంథంలో నెబుకద్నెజరు ఒక ప్రక్కన వీరు ప్రతిమకు మొక్కలేదని కోపగించుకుంటూ ఉండగా ఈ సంఘటనలు జరుగుతూ ఉండగానే ఆయనకి కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవి. ఆ సమయంలో ఆ టైంలో తన కళలు ఎవరైనా దాని భావం చెప్పేవారు ఎవరైనా ఉంటే బాగుండని ఆయన చూస్తూ ఉండేవాడు. Right. So now let's get into this portion that we are going to be covering today, and that those people who believe, who confess to Christ and who are believers, they will suffer for his sake. So let's get into the book of Daniel and let us know who Daniel was. Now, Daniel was a statesman in the court of the heathen monarchs. మరొకసారి మనం ధ్యానం చేసుకుంటున్న అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా విశ్వసించే వారికి శ్రమలు సంభవిస్తాయి అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మనం ఆ యొక్క గ్రంథంలో కొన్ని భాగాలు చదువుకున్నాం. ఈ యొక్క సందర్భం నేపథ్యం మనం చూసినట్లయితే దానియేలు అప్పటికి ఈ అన్ని జనులకి సంబంధించిన ఆ యొక్క మహారాజులు ఆ రాజు యొక్క కొలువులో మరి ఒక ఉన్నతమైన బాధ్యత చేపట్టి ఉన్న ఒక అధికారి దానియేలు. Now, as a youth, Daniel was taken from Judah and taken captive to Babylon because
Nebuchadnezzar wanted his kingdom to thrive. So he took all the smart people, and in those days, subjects like astronomy, astrology, maths, all these kind of subjects were very prominent. మరి ఈ యూదా దేశం నుంచి యూదా వారైన వీరిని చెరపట్టుకుపోయాడు కదా నెబుకద్నెజరు బబులోను రాజ్యంలోకి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో తన రాజ్యము బాగా ప్రబలాలి, గొప్పగా వ్యాప్తి చెందాలి, మరి అన్ని దేశాల కంటే ఉన్నతంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మరి యూదా దేశంలో ఉన్న మంచి చురుకైన యవనస్తులు, బాగా తెలివిగల వాళ్ళు, జ్ఞానులు, బాగా నేర్చుకోగలిగిన వాళ్ళు, ఇలాంటి యవనస్తుల్ని తన రాజ్యంలో పెట్టుకొని మరి వారికి ఖగోళ శాస్త్రం అవ్వచ్చు, జ్యోతిష్క శాస్త్రం అవ్వచ్చు, గణిత శాస్త్రం అవ్వచ్చు, అలాంటి అనేకమైన వారికి మరి సాహిత్యము, భాష ఇవన్నీ కూడా నేర్పించి తద్వారా వారి నుంచి తన రాజ్య పరిపాలన విషయంలో మేలు పొందాలని, శ్రేష్టమైన పరిపాలన ఇచ్చి ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఫేమస్ గా ఉండేవి అన్నమాట. అలాంటి సబ్జెక్ట్స్ లో తన రాజ్యంలో ఉన్న వాళ్ళు రాణించి గొప్ప పేరు సంపాదించుకోవాలని తలంచాడు నెబుకద్నెజరు. And why Daniel was placed in very, very good positions, although Daniel did not follow Nebuchadnezzar's, he did not bow down to the image that Nebuchadnezzar made, and people were very against them. They went and complained to the king that these people are not bowing down to your image. After, when there was a lot of noise and lots of cymbals and lots of drums and things being beaten, they were all supposed to bow down to that image. But these people did not. And so people who were against them in their court, they complained to the king about it, that they are not bowing down. మరి ఎందుకు ఈ రాజుగారు ఈ యవనస్తులు, ముఖ్యంగా దానియేలు తాను పెట్టిన ప్రతిమకి ఆ యొక్క సంబరాలన్నీ జరుగుతా ఉన్నప్పుడు మొక్కాలి అని ఆజ్ఞ ఇచ్చినా కూడా వీరు మొక్కలేదు, వీరి గురించి తన చెవిలో మరి వారి గురించి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇవన్నీ కూడా తనకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా రాజుగారు వీరిని ఎంతో అభిమానిస్తా ఉన్నాడు, ప్రత్యేకంగా చూస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని మనం చూద్దాం. Bless you. Then what happened was, then they were imprisoned, and yet Daniel was, throughout his life, he was faithful to God, and he was not compromising on his religion at all. So they were imprisoned for a long time, and at that time it was that the king had a dream. మరి ఇక్కడ గమనించినట్లయితే దానియేలు తన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక అన్ని జనుల దేశంలో ఉన్నాడు. మరి రాజు చూస్తేనేమో ఈ యొక్క ప్రతిమ విషయంలో అందరూ మొక్కాలి అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ విషయాలు ఏమిట్లో కూడా తను తన యొక్క దేవుని ముందు రాజీ పడలేదు. తన దేవుని విషయంలో, తన భక్తి విషయంలో రాజీ పడకుండా నిల్చొని ఉన్నాడు దానియేలు. అయితే ఈ సమయాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే రాజు గారికి ఒక కళ వచ్చింది. Now the best part was, he was calling all the wise men, soothsayers, getting all the magicians and all these people to come and interpret his dream. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రాజుగారికి కళ వచ్చింది కదా, దాని అర్థం చెప్పడానికి గాను ఆయన తన రాజ్యంలో ఉన్న జ్ఞానులను, మరి సోది చెప్పే వాళ్ళని, ఈ యొక్క కళలు చెప్పడానికి సామర్థ్యం ఉంది అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా తను పిలుస్తాడు తన కళ భావం చెప్పడానికి గాను. And the best part was, he did not even remember his dream. That was the best part. అసలు అన్నిటికంటే వింత ఏంటంటే
కళ చెప్పడానికి అసలు కళ ఏం కన్నాడు, ఆ కళ మర్చిపోయాడండి. And what did he do? He started asking the people to first let him know what his dream was and also to interpret it. మరి ఎంత వింతైన డిమాండ్ చేశాడంటే ఆ జ్ఞానులకి, ఆ కళ చెప్పే కళ భావం చెప్పగలరు అనుకున్న జ్ఞానుల్ని, ఈ యొక్క సోది చెప్పే వాళ్ళని, తన రాజ్యంలో ఉన్న కొంత ప్రకృతి అతీతమైన శక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పమన్నాడు. వాళ్ళు నిజమేన అనుకొని, మీరు కళ చెప్పండి రాజుగారు అని అంటే, నా కళ నేను మర్చిపోయాను, మీరు ఫస్ట్ నా కళ ఏంటో చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అని చెప్పాడు. And so Daniel, he heard about this in the prison, and he said, I will take me to the king and I will interpret it for him. అయితే వాళ్ళెవరు కూడా చెప్పలేకున్న ఆ పరిస్థితుల్లో దానియేలు, నేను చెప్తాను, నన్ను తీసుకెళ్ళండి రాజుగారి సమక్షంలోకి, నేను ఆ కళ చెప్తాను, దాని భావం చెప్తానని చెప్పాడు. Now, when he explained to the king about his dream and about all the each part of that image, he explained to Ebenezer. He explained every bit, that the head, the body, the feet, the claws, everything. He explained to the king what the dream was. And because Nebuchadnezzar recalled that dream after Daniel told him, he was very happy and put him in very prominent places to rule, to help in ruling the kingdom. మరి ఎప్పుడైతే దానియేలు ఆ రాజుగారికి వచ్చిన కళ, అయ్యా రాజుగారు, మీరు చూసిన కళలో ఒక ప్రతిమ, ఒక ఎత్తైన ఒక ప్రతిమ చూశారు, మరి బంగారు తో చేయబడిన శిరస్సు, తర్వాత ఇత్తడితో చేయబడిన ఆ యొక్క భుజాలు, ఆ యొక్క తను చూసిన ప్రతిమను చక్కగా వివరించాడు. రాజుగారికి వచ్చిన కళ ఏంటో రాజుగారికి చెప్పాడు. మీరు ఈ కళ, మీకు వచ్చిన కళ ఇది అని చెప్పినప్పుడు రాజు చాలా ఆశ్చర్యపోయి బహుగా సంతోషించి దాన్నంతటిని రాసి పెట్టుకున్నాడు, నోట్ చేసి. మరి ఈ దానియేలుని ఎంతో హెచ్చించాడు. తన రాజ్యంలో అన్నిటికంటే ప్రధానమైన పాత్రనిచ్చి పరిపాలనకి తనకి సహాయాన్ని మరి తన మీద ఆధారపడ్డాడు రాజు. Now, when he was placed in a place of prominence and given great powers and importance and responsibility, he also asked for the lives of Shadrach, Meshach, and Abednego. He asked for their lives also, and they too were taken out of the prison at that time. మరి దానియేలు ఏం చేశాడంటే, ఇంతగా హెచ్చించబడిన తర్వాత మరి తను ఎంతో పెద్ద బాధ్యత ఇవ్వబడ్డాడు. మరి రాజుగారు ఆయన్ని బహుగా హెచ్చించాడు, ఎంతో మరి అధికారాన్ని ఇచ్చాడు తన రాజ్యంలో. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే, తన స్నేహితులైన షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కూడా రాజుగారి సముఖంలో జ్ఞాపకం చేసి వారిని కూడా దయచూపమని బ్రతిమాలుకొని, మరి వారు కూడా మరి రాజుగారి ఉగ్రతకి గురవ్వకుండా వారిని విడిపించబడి వారికి కూడా మంచి బాధ్యతలు రాజుగారు ఇచ్చేటట్టు ప్రయాసపడ్డాడు. Now, Daniel, when he was taken to this power, he did not compromise on his belief in God. But because of this, Daniel was given the power of prophecy. మరి దానియేలు అంత ఉన్నతమైన ఉత్కృష్టమైన బాధ్యత ఆ దేశం మొత్తం, ఆ యొక్క రాజ్యాలన్నిటి మీద రాజుగారు తనని ఒక ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చి, ఉన్నతమైన బాధ్యతనిచ్చి, ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు దానియేలు మరి ఏం మాత్రం కూడా తాను నమ్మిన యెహోవా దేవుని విషయంలో మరి స్థిరంగా ఉండి ఎటువంటి విషయంలో కూడా రాజీ పడకుండా ఉన్నాడు. మరి దానియేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు రాజుగారి కొలువులో. దేవునికి, సజీవుడైన దేవునికి ఒక ప్రవక్తగా ఉన్నాడు. Daniel not only prophesied during his personal life, he testified, but he also
explained, he also told people all about how things are going to change for them. మరి దానియేలు ఏం చేశాడంటే ఆ తానున్న ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాల్ని, దాని భావాన్ని మరి తాను చెప్పటమే కాకుండా రానున్న సంవత్సరాల్లో, రానున్న మరి కాలాల్లో, రానున్న మరి వెంటనే జరగబోయే సంవత్సరాల్లో, అలాగే సుదీర్ఘ భవిష్యత్తులో జరగబోయే కాలాల్లో ఆ యొక్క సంఘటనలు ఫలానే జరగబోతున్నాయి అని చెప్పి ప్రజలకు తెలియజేశాడు ఒక ప్రవక్తగా. And even though the Israelites were in exile, Daniel constantly reminded them that God has not left them. మరి ఇశ్రాయేలీలు ఆ సమయంలో, దానియేలు సమయంలో వారు చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు ఆ బబులోను దేశంలో. అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రజలకు దానియేలు ఎడతెగక దేవుడు మిమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు, తిరిగి ఒకరోజు విమోచించి మీ యొక్క వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళటానికి భాగంగా ఈ చెర అనే అనుభవంలో ఉన్నారు, కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఎడతెగక ప్రోత్సహించాడు వారిని. And he testified to the people that not only God is not deserting them, he revealed many of God's plans to them also for their future. మరి అంతేకాకుండా దానియేలు ఏం చేశాడంటే, మరి ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో తాను స్థిరంగా తన విశ్వాసంలో నిలబడి, తానున్న మరి పరిస్థితుల్లో తన యొక్క సొంత ప్రజలకి మరి భవిష్యత్తులో జరగబోయే ఆ యొక్క దేవుని క్రియలు, దేవుని యొక్క కార్యములు, ఆ జరగబోయే భవిష్యత్ అంతటిని కూడా వారికి మరి వివరించి వారిని బహుగా ధైర్యపరిచాడు, ప్రోత్సహించాడు. And in these 12 chapters, friends, what we're going to be learning is the dreams that Daniel had interpreted, the future of Babylon, and also the activities of the Antichrist. మరి అంత్యక్రీస్తు అనే అంశం మీద, అలాగే బబులోను రాజు భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుంది, ఈ యొక్క అంశాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు దానియేలు మరి ప్రవచనాలుగా ప్రవచించాడు. And now can we read Daniel chapter 3 verses 13 to 28. Daniel 3 verses 13 to 28. ఇప్పుడు మనం దానియేలు 3వ అధ్యాయం 13 నుంచి 28వ వచనం వరకు చదువుకుందామండి. దానియేలు 3, 13 నుంచి 28. ఎవరైనా చదివి సహాయం చేస్తారండి? And here we read about the demonstration of faith. మరి చెప్పండి బ్రదర్. చదవండి సిస్టర్. 13 to 28. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును కలవాడై షద్రకును మిషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మిషాకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినపడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము.
అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మెషకు అబేద్నెగో అను వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియో చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను పెద్దపరచిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Thank you very much. Now you will see here, friends, about the suffering these 3 men went through, right? And they suffered for Christ because they also did not bow down to that image of Nebuchadnezzar's, what he made and was parading through the streets of Babylon. Now, this is very important for us to know that in spite of it, the 3 men did not burn. మరి స్నేహితులారా, ఇప్పుడు మరి ప్రసిద్ధ సిస్టర్ గారు చదివిన ఆ యొక్క వాక్య భాగంలో ఈ ముగ్గురు యవనస్తులు షడ్రకు మెషకు అబేద్నెగో అనే వారి యొక్క విశ్వాసం, మరి ఆ యొక్క ప్రదర్శన, దేవుని నమ్మిన ఆ యొక్క నిలబడిన స్థితిని మనం చూసాం. మరి ఎంతో గొప్ప ఆజ్ఞ, మరి ఎంతో గొప్ప సంఘటన అది. ఎంతో ప్రభావితం చేయగలిగిన సంఘటనలో కూడా వారు నమ్మిన దేవుని కొరకు, విశ్వాసం కొరకు స్థిరంగా నిలబడ్డారు. మరి ఆ యొక్క ప్రతిమకు మొక్కకుండా రాజీ పడ్డారు. మరి విశ్వాస విషయంలో, మనం దేవుని నమ్మే విషయంలో శ్రమలు ఏ విధంగా ఉంటాయో మరి ఆ శ్రమకి నిలిచారు వాళ్ళు. మరి అగ్నిగుండంలో కూడా పడవేయబడ్డారు వాళ్ళు. And they testified in their life, and God saved them. And just like today we had this terrible tragedy in the month of June, if you remember, this flight that crashed. Just one person was saved. And for that also, people are now trying to figure out why. So when they believe, they testify, God keeps them there for the world to know. మరి చూసినట్లయితే ఇటీవల మరి మన భారతదేశంలో జరిగిన ఆ యొక్క విమాన ప్రమాదం జూన్ మాసంలో పోయిన నెల, మరి ఆ విమాన ప్రమాదంలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి కాపాడబడ్డాడు లేదా తప్పించుకున్నాడు. మరి అసలు అతను ఎందుకు తప్పించుకున్నాడు అని కూడా దాన్ని కూడా పరిశోధించారు. అయితే ఎన్నో శ్రమలు
ఎన్నో భయంకరమైన సంఘటనలు మరి జరుగుతా ఉన్నాయి, మరి మనం చూస్తా ఉన్నాం. So, friends, I do want to caution all of us in our lifetime too. If we are great believers in Christ, there is going to be suffering for us also. Whether we are suffering now or whether we will suffer a little later part of our lives, but that is for sure. That suffering, if we believe in Christ, this is going to be what we have to go through. Not because మరి he wants us to prove, but we will suffer. మరి స్నేహితులారా, ఈ శ్రమ అనేది మనం చూస్తా ఉన్నాం కదా. ఈ విమాన ప్రమాదంలో వారు ఏ విధంగా శ్రమ పడ్డారు, మరణించారు. మరి మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, యేసు ప్రభువుని నమ్ముకున్న నిజమైన విశ్వాసం కలిగిన వారికి శ్రమలు ఉంటాయని బైబిల్లో ఉంది. ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, విశ్వాసమైన మనకి ఎందుకు వస్తాయి, మరి విశ్వసించకుండా ఉన్న అన్ని జనులకు ఎందుకు వస్తాయి అన్నది మనకి అర్థం కాని విషయం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, యేసు ప్రభువుని నిజంగా విశ్వసించిన వారికి శ్రమలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన జీవితాల్లో మన శ్రమలు ఎదుర్కోక తప్పదు. ఈ విషయం మనం గమనించుకోవాలి. మన విశ్వాసాన్ని పరీక్షించడానికో లేకపోతే మరి దేనికో అని మనం అనుకోకూడదు. ఎందుకు శ్రమ పడతాం అన్నది అది దేవుడికి మాత్రమే తెలుసు. కానీ శ్రమలు మాత్రం తప్పకుండా వస్తాయి కనుక మనం ఏదో అదొక వింతలాగా విస్తుపోకూడదు. అది దానికి ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. So now let us turn to the book of Colossians. ఇప్పుడు మన కొలస్సీ పత్రికకు వెళ్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక. And the book of Colossians, which was written by Paul on his first imprisonment in Rome. మరి రోమా ప్రాంతంలో తను చెరసాల్లో ఉన్నప్పుడు, అది తను మొట్టమొదటిసారిగా చెరసాల్లో వేయబడినప్పుడు పౌలు కొలస్సీలో ఉన్న సంఘాలకి రాసిన పత్రిక ఇది. Was a city that was an ancient and declining commercial hub. మరి కొలస్సీ నగరం ఎలాంటిదంటే మరి చాలా ప్రాచీనమైన నగరము. మరి వాణిజ్యపరంగా చూసినట్లయితే మంచి కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా రాను రాను దాని ప్రాముఖ్యత తగ్గుతూ వస్తూ ఉన్న ఒక పట్టణం. And it was Epaphras who was instrumental and who played a very prominent role of evangelizing and the growth of the Colossian people. మరి పౌలు ఈ ప్రాంతంలో మరి సంఘాలు స్థాపించడానికి, సంఘాలు అభివృద్ధి చెందడానికి ఎంతో పాటుపడిన ఒక దేవుని చేతిలో ఒక పనిముట్టుగా ఉన్నాడు. And it was him who kept reporting back to Paul, because Paul was not familiar with the people of Rome, so he was reporting back to him. I'm sorry, sister, who is that person? Epaphras, because Paul was not familiar with the people of Rome and of the churches over there. Epaphras was the one who kept informing him about the church's condition. You know, the believers who were there, believers, he was not familiar. Paul was not familiar with them. So Epaphras took it upon himself to inform him about the churches over there, the condition of the churches. మరి దయచేసి క్షమించండి, పౌలు అని చెప్పాను, పౌలు కాదు. ఎపఫ్రా అనే వ్యక్తి ఈ కొలస్సీ ప్రాంతంలో ఉన్న సంఘాలు మరి అభివృద్ధి చెందటానికి, విశ్వాసులు బలపడటానికి చాలా మరి ప్రయాసపడ్డాడు. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి ద్వారా పౌలు కొలస్సీలో అన్న సంఘాల యొక్క క్షేమాభివృద్ధిని తెలుసుకుంటూ ఉన్నాడు. Now, the book of Colossians, it largely deals with Christ's person and the works and the believer's union in Christ. మరి ఈ కొలస్సీ పత్రిక
యేసుక్రీస్తులో ఈ విశ్వాసులకి ఉన్న ఐక్యత, వారికి ఉన్న కృతజ్ఞత స్వభావము, అలాగే వారికి ఉన్న పరిచర్య స్వభావము, వీటి గురించి చక్కగా వివరిస్తూ ఉన్న పత్రిక. Now, if we read Colossians chapter 1, verses 24 to 29, we read about Christ commissioning Paul and his suffering for the sake of the church. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. 24 నుంచి 29, కొలస్సీ 1, 24 నుంచి 29. ఈ వచనాల్లో పౌలు ఏ విధంగా ప్రభువు చేత పరిచర్యకి పిలువబడ్డాడు, అలాగే సంఘాల కొరకు తాను శ్రమ పడాలని ఏ విధంగా దేవుని సంకల్పం ఆయనకు బయలుపడింది, ఈ విషయాన్ని మనం చూస్తాం. 1:24 నుంచి 29 దయచేసి చదువుదామండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So, friends, what we were talking about here is the knowledge, the maturity of people. I mean, everybody, the Old Testament was full of secrets, full of mystery, which finally, because of their belief, their suffering, things started getting revealed in the New Testament. When you read the New Testament, it is so different from the Old, because people's the interpretation, the knowledge started getting more evident, and people started realizing that the wisdom and maturity was not there in the olden times. They believed in every little thing, they saw the hand of God. But here, when things started being revealing to them, they started realizing that the wisdom and maturity, in their wisdom and maturity, things of the old times were being revealed to them. మరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైన విషయం మనం ఈ చదవబడిన వాక్య భాగం నుంచి మనం గమనించినట్లయితే, పాత నిబంధనలో దేవుని రాజ్యం గురించి కానీ దేవుని గురించి కానీ మరి అనేకమైన సర్వసత్యం గురించిన విశేషాలు మరి కొంతగా మరి మర్మంగా లేక మరి ప్రవచనాలుగా కొంత అర్థమయ్యి కొంత అర్థం కానట్టుగా బయలుపడుతూ ఉన్నాయి పాత నిబంధన కాలాల్లో. అయితే కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే విశ్వాసులకి వారు అనుభవిస్తున్న శ్రమలను బట్టి ఆ శ్రమలలో మరి పాత నిబంధనలో మరుగు చేయబడి మర్మమాయుక్తంగా ఉన్న ఆ యొక్క ఐశ్వర్యం అంతటిని కూడా క్రీస్తు నామంలో వారు అనుభవించుతున్న శ్రమల ద్వారా, శ్రమలు అనే ఆ యొక్క పనిముట్టు ద్వారా, ఆ శ్రమలు అనే అనుభవం ద్వారా విశ్వాసులకి పరిపూర్ణంగా ఆ మర్మము బయలుపడతా ఉంది. మరి అప్పటి వరకు కొద్దిగా అనుభవిస్తున్న ఆ సర్వసత్యము ఈ శ్రమలు అనుభవించడం ద్వారా ఈ నూతన నిబంధనల విశ్వాసులకి పరిపూర్ణంగా దాని యొక్క అనుభవ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. So this wisdom, this maturity started happening around the New Testament. Why?
because of their indwelling in Christ. మరి ఈ విశ్వాసులు యేసుక్రీస్తులో నిలిచి ఉన్నారు కనుక మరి ఈ శ్రేష్టమైన దేవుని అనుభవ జ్ఞానము అలాగే ఈ సంపూర్ణత ఈ రెండు విషయాల్లో విశ్వాసులకి మరి వారి శ్రమల ద్వారా ఈ రెండు విషయాలు వారి అంతరంగంలో ఎంతో వ్యాప్తి చెందుతూ క్షమాభివృద్ధిగా ఉన్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే క్రీస్తులో నిలిచి ఉన్న దానిని బట్టి. And when we compare this to the Old Testament, friends, in the Old Testament, people just followed. They just followed. They did not think for themselves. They just followed. Just like they followed Christ, all of them, just like that, the people just followed. But when we read the New Testament, there is a lot of wisdom. There's not only a lot of wisdom, there's a lot of maturity also that goes in it. మరి పాత నిబంధనలో ఉన్న విశ్వాసులకి అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులమైన మనకి మనం సరిపోల్చి చూసినట్లయితే మరి క్రీస్తు పూర్వము ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉండేవారంటే ప్రవచనాత్మకమైన మర్మాలు వారికి అందుబాటులో వారి చెవిన పడి వారు ఎరిగి ఉన్నప్పటికీ కూడా దాని అనుభవం పరిపూర్ణంగా వారికి లేదు. వారు భవిష్యత్తులో జరగబోయే అనేకమైన విషయాలు వారు ప్రవచనాత్మకంగా వారు విని మరి అప్పటి దినాల్లో వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహించిన విశ్వాస యాత్రలో వారు కొద్దిగా దేవుణ్ణి వెంబడిస్తూ లేదా కేవలం మరి విశ్వాసం నమ్మి వెంబడించారు. మనమైతే పరిపూర్ణత ఏంటో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు రావటం జరిగింది, ఆయన శ్రమపడి మరణించాడు. ఏ క్రీస్తునైతే మర్మమాయుక్తంగా మరి పాత నిబంధనలో ఆ విశ్వాసులకి ప్రవచనాత్మకంగా చెప్పారో ఆ క్రీస్తుని మనం కళ్ళారా చూసాం. మన సమయాల్లో ఆ యొక్క క్రీస్తు రావటం, మెస్సయ్య రావటం, ఆ యొక్క శిలువ త్యాగం చేయటం, ఇవన్నీ కూడా మన విశ్వాసంలో మన విశ్వాస యాత్రలో ఈ యొక్క అనుభవాన్ని మనం చవి చూసాం. మరి మన విశ్వాస యాత్రలో పరిపూర్ణత, ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు, మరి క్రీస్తుకి ఇటువైపు ఉన్న విశ్వాసులంగా ఒక మర్మాన్ని మరి బాగుగా ఇంకా ఎక్కువగా ఎరిగిన వారంగా మన విశ్వాస యాత్రలో ఉన్నాం. Now let's take the book of Luke, friends. And we all know about Luke. We've done it many, many times. Now we're going to be taking chapter 19. And chapter 19 is all about the ministries through the disciples, physical needs, ministry of prediction. And here in this ministry of physical need, we will also read about the sharing of the 5 loaves and 2 fish. So if somebody could read Luke chapter 9, verses 1 to 27. మరి లూకా సువార్తకి వెళ్దామండి. ఇప్పుడు లూకా గురించి, ఈ లూకా సువార్త యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా, మరి రచయిత గురించి మనం అనేక సార్లు మనము పంచుకొని ఉన్నాం, విని ఉన్నాం. మరి లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 27వ వచనం వరకు చదువుకుందామండి. అయితే ఈ యొక్క అధ్యాయంలో పరిచర్యల గురించి ప్రస్తావించబడింది. పరిచర్యలు, నానా విధమైన పరిచర్యలు. మరి పరిచర్యలు మన భౌతిక సంబంధమైన అవసరాల కొరకైన పరిచర్యలు, అలాగే మరి రాబోయే దినాల్లో జరగబోయే అంశాల గురించి, భవిష్యత్తు గురించి ప్రవచించే పరిచర్యలు, ఇలాంటి పరిచర్యల గురించి ప్రస్తావించబడింది ఈ భాగంలో. Shall we read, sister? Please. లూకా 9:1 నుంచి 27 వరకు చదువుకుందామండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణం కొరకు చేతి కర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో
ఆ ఇంటిని బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గుర్చి విని ఎటూ తోచకయుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండ్రి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలకొట్టించి తిని కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గుర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జన సమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారండ్రి. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒక లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Prasida. Now, when we see these 3 passages, there were 3 different segments of this chapter 9 that we were reading. And the first one was the ministry through the disciples. Now, what did Jesus tell the disciples to do? మరి ఈ యొక్క చదవబడిన భాగంలో 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల ద్వారా పరిచర్య జరిగించడం. మరి ఈ శిష్యులు వెళ్ళి ఏం చేశారని మనం చూసినట్లయితే, Now, right through Jesus's life, he had been slowly but surely teaching his disciples about their discipleship. మరి ఈ యొక్క వారి పరిచర్య విధానం మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్న ఆ యొక్క కాలంలో తన శిష్యుల్ని తర్బీదించడం విషయం మనం గమనించవచ్చు. మరి నెమ్మదిగా క్రమేణా వారి శిష్యరికం
వారు శిష్యులుగా ఏ విధంగా ఉండాలి, శిష్యులుగా ఏ విధంగా పరిచర్య చేయాలి, వారికి క్రమక్రమేణా వారికి తరబీదు ఇవ్వటం, మరి వారికి దగ్గరుండి నేర్పిస్తా ఉన్నారు. And towards the end of Jesus' life, when he realized that now time was drawing near for him to leave them, what did he do? He blessed them and told them to go out and make fishers of men, just like Jesus had, through his ministry, he too made fishers of these 12 people. Jesus also sent him out and he said to make fishers of men. Instead of that, go out and do the works that I have been teaching you, to make fishers of men. And he sent them out and told them how they must conduct themselves. మరి ఎప్పుడైతే యేసుప్రభు వారు తన శిలువ మరణ ఆ యొక్క సమయానికి ఇంకా దగ్గర అవుతా ఉన్నారు, అదే సమయంలో మరి ఆరోహణమైనప్పుడు భౌతికంగా ఈ లోకములో ఆయన శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా వచ్చిన ఆ యొక్క పనిని ముగించుకొని వెళ్ళినప్పుడు మరి శిష్యులు వారి పని వారు చేయాలి కనుక, మరి మనుషులను పట్టు జాలరులుగా వాళ్ళు ఉండాలి కనుక వారికి ఈ శిష్యులుగా ఉంటూనే పరిచర్య ఏ విధంగా చేయాలి అని ఆయన నేర్పిస్తూ ఉన్నారు. And he also warned them. It's not that everybody is going to listen to you people. There are going to be rejections of you people also. But he says, in spite of that, bless them. మరి వారిని హెచ్చరించారు కూడా. ఏమనంటే, మీరు పరిచర్య చేసేటప్పుడు మనుషుల్ని బట్టి జాలరులుగా మీరు ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే మీరు స్వార్థ చెప్తారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నమ్మరు. కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది శ్రమల పాలు చేస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ఏది ఏమైనా కూడా వారిని మీరు ఆశీర్వదించండి అని వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. And he not only warned them, he also told them not to take anything along with them. He says, you all will be provided for. Do not take anything on your journey, whether it is money or clothes. మరి అంతేకాకుండా మీరు ఈ యొక్క పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారి శిష్యులకి. ఏంటంటే, పరిచర్య చేసేటప్పుడు మీ యొక్క నిత్యావసరాల గురించి కానీ, లేకపోతే డబ్బు గురించి కానీ, వస్త్రముల గురించి, ఇట్లాంటి విషయాల్లో మీరు చింతపడద్దు. మీరు దేవుని పని మీరు చేస్తా ఉన్నప్పుడు దేవుడు మీకు అవి ఖచ్చితంగా వాటిని మీకు అనుగ్రహిస్తాడు కనుక మీరు వీటి గురించి చింతపడద్దు అని చెప్తున్నాడు. Now comes the ministry of physical needs. Here we see that Jesus did not even forget the physical needs of the people that came to hear him. మరి ఈ యొక్క చదవబడిన లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చదివాం కదా, ప్రసిద్ధ సిస్టర్ గారు చదివారు. ఆ యొక్క వాక్య భాగంలో మొట్టమొదటి భాగం ఈ యొక్క శిష్యుల్ని పరిచర్యకి శిష్యులుగా ఉంటూ పరిచర్య చేయటం ఎలాగో తరబీదిచ్చారు యేసయ్య. ఆ భాగం చూసాం. నెక్స్ట్ భాగం ఏంటంటే, మరి 5,000 మందికి లేదా ఆహారం పెట్టడం విషయం, మన భౌతిక సంబంధమైన అవసరాలు ఆయన మర్చిపోకుండా ఏ విధంగా తాను వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వినటానికి వచ్చిన వారి యొక్క ఆకలి మర్చిపోయే దేవుడు కాదు కనుక వారికి భోజనం పెట్టిన ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. Now we will see over here, friends, that Jesus was so concerned that at the end of the day, these people will go back. They will be so hungry. And what are they going to do when they go back? They'll have to arrange for their food. So he, in faith, now here faith is very important. And here in faith he prayed to his Father to bless the little that they had to be distributed amongst so many of them, the multitude.
మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఇంత వేల మంది ఆయన వాక్యం వినటానికి వచ్చినప్పుడు వారికి మరి ఆకలి విషయంలో ఆయన వారికి భౌతిక అవసరాలు తీర్చే విషయంలో ఆయన చేసిన ఈ అద్భుతాన్ని మనం చూడగలం చదివిన భాగంలో. అక్కడ ఉన్న ఆ యొక్క చిన్న ఆహారాన్ని, వారికి దగ్గరున్న ఆ యొక్క చిన్న ఆహారాన్ని, అది చాలా తక్కువగా ఉంది, మరి దానిని ఆశీర్వదించమని పరలోక తండ్రిని యేసుప్రభు వారు వేడుకుంటూ మనం గమనిస్తాం. So you can imagine that little food, how it went on for the entire people, that entire lot of people that came there, and even then there was so much left over. Bobby, I think you're muted, Bobby. ఐఎమ్ సారీ సిస్టర్. ఇక్కడ 13వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే అక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ జనం చూసినట్లయితే 5,000 మంది, కేవలం పురుషులే ఒక 5,000 మంది ఉన్నారు. మరి ఈ యొక్క చిన్న ఆహారాన్ని దేవుడు ప్రార్థించి, యేసుప్రభు వారు ప్రార్థించి తండ్రికి ఆశీర్వదించి అక్కడ పంచిపెట్టినప్పుడు వారు సంతృప్తిగా తినటమే కాకుండా ఇంకా మిగిలిపోయింది అంటండి. Friends, I also want to share this ministry of physical needs with you from my life. So it was at this time that, during Lent, people come to, the priests come to people's houses to pray for them and their families, right? So when the priest came to my house, little in the afternoon, they come in the evening around 6 o'clock. So around 3-4 o'clock, one of the people from that group, they called me up and asked me, Irene, what are you going to serve? And like previous years, they only 1 or 2 used to come. So I used to just serve them some heavy snacks. Now what happened was, she says, Irene, it's going to be very late when we go back, then we'll have to think of food and all that. So why don't you arrange for some food? I said, all right. And in my mind, I was still thinking of those 2 and 3 people. Now what happened when 6 o'clock came and I saw a carload of people, 1, 2, 3, 5, 7, 10, 12, 15 people came out of that car, and I nearly died. I nearly died because I'm not a great cook by any stretch of the imagination. And I really didn't know what to do. I quickly ran upstairs and I asked the girl upstairs. I said, so many people have landed. I'm going to be in prayer with them. Please tell me what she said, Irene, do not worry. Auntie, do not worry about anything. I've still got half an hour for you to finish up. I will arrange for something. Sure enough, friends, our prayers must have been so earnest. 15 people ate till they were so full. And yet in every dish, there was 1 or 2 tablespoons of food still left, which means that people really ate well. మరి ఈ యొక్క లూకాసు వార్త 9వ అధ్యాయంలో మరి ఈ 5,000 మందికి యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపల్ని ఏ విధంగా ఆశీర్వదించి 5,000 మందికి పైగా ఉన్న ప్రజలకి పంచిపెట్టి వారు తృప్తిగా భోంచేయంగా ఇంకా ఏ విధంగా మిగిలిందో, మరి భౌతికపరమైన అవసరాలను యేసుప్రభు వారు ఏ విధంగా తీరుస్తారు అన్నదానికి నా జీవితంలో ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను అని అమ్మగారు చెప్తున్నారు. ఏంటంటే వారి ఇంట్లో మరి బైబిల్ స్టడీ చిన్న ప్రేయర్ గ్రూప్ లాగా జరిగేదట. మహా అయితే 1-2 లేదా 2-3 వచ్చేవారట. ఆ సమయంలో వారికి మంచి స్నాక్స్, మరి తినుబండారాలు, కాఫీ, టీ అరేంజ్ చేసేవారట అమ్మగారు. అయితే ఒక రోజు మరి ఆ సమయంలో జరిగిన ఆ యొక్క ప్రేయర్ గ్రూప్ లో, బైబిల్ స్టడీలో వారు వచ్చిన వాళ్ళు ముందుగానే ఫోన్ చేసి, మరి సహోదరి, ఈసారి కొద్దిగా ఎక్కువ మంది వస్తా ఉన్నాం,
దయచేసి మరి బైబిల్ స్టడీ అయ్యేసరికి చీకటి పడిపోద్ది కదా, మీరు ఏదైనా మాకు ఆహారం అరేంజ్ చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేస్తాను అని చెప్పారట అమ్మగారు. అయితే ఏదో మహా అయితే ఒక 2 ఎక్స్ట్రా వస్తారేమో, మహా అయితే 3-4 వస్తారేమో అనుకుంటున్నారట. కానీ ఆ కారు వచ్చినప్పుడు, ఆ వెహికల్ వచ్చినప్పుడు చూసినట్లయితే దాదాపు 15 మంది దాకా వచ్చారట. ఈమెకి గుండె ఆగిపోయినంత పని అయిందట. అయితే గబగబా మేడ మీదకి వెళ్ళి తనకి సహాయం చేసే ఆ యొక్క మరొక సహోదరితోటి, అమ్మ మరి నువ్వేం చేస్తావు నాకు తెలియదు, చాలా ఎక్కువ మంది వచ్చేసారు, మరి బైబిల్ స్టడీ ప్రార్థన అయ్యే లోపల మరి మనం ఏమన్నా చేయగలమా వీళ్ళకి, మరి నాకైతే గాబరాగా ఉందని చెప్పారట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకున్న దాన్నే మనం 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 దేవుని మీద నమ్మకం ఉంచి మనం ఇంకా కొద్దిగా తయారు చేసుకున్నాం, మీరు ప్రార్థనలు కొనసాగండి, నేను చూసుకుంటానండి. మరి మా ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏం జరిగిందో అద్భుతం, మాకున్న కొద్దిగే దేవుడు ఆశీర్వదించాడు. ఆ అద్భుతాన్ని నేను కళ్ళారా చూడటం జరిగిందని చెప్తున్నారు. ఆ 15 మంది తృప్తిగా భోంచేయటమే కాకుండా ఇంకా మిగిలిపోయిందంట ఫుడ్. మరి ఆ యొక్క అద్భుతాన్ని నేను చూశాను కనుక సాక్ష్యంగా నేను చెప్పగలుగుతున్నానని చెప్తున్నారు. So, friends, I'm not sure about suffering. Of course, I'm sure I did suffer for a change, but I have to tell you that this is a great uh, thing of faith. I have to say, because I asked in faith. I mean, I couldn't, for 3 people, I couldn't think of giving anything for 15 people altogether. But I have to say, friends, in our lives too, God keeps on testing us, but still He doesn't desert us, because He knew I could never have handled it. So I'm really happy, and I thanked God so much. I really thanked Him and praised Him. And I said, His hand of plenty just doesn't go short anywhere, even when we are greatly stressed. He still has us and our needs in front of Him. ఎస్, మరి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, మన అవసరాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆయన ముందు సమర్పించబడి ఉన్నవి కనుక ఆయన దక్షిణ హస్తము అది అనుగ్రహించే సమృద్ధి అది ఎన్నడూ ఖర్చు కాదు. మరి ఈ యొక్క అద్భుతం నేను చూసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నిజానికి నేను ఒక మంచి వంటలు చేసేంత తలాంతు నాకు లేదు. మరి ఆ బైబిల్ స్టడీ రోజున మేము అంత సిద్ధంగా లేము, మహా అయితే 3-4 వస్తారు అనుకున్నాం. కానీ అంతమందికి మా దగ్గర ఉన్న కొద్దిగాని దేవుడు ఈ 5,000 మందికి పెట్టినప్పుడు ఆయన చేసిన అద్భుతం, అలాంటిదే నేను నా జీవితంలో నేను చూసినప్పుడు ఎంతో తబ్బిబ్బైపోయాను. దేవుడు మరి మన అవసరాలు తీర్చే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు, మన అవసరాలు ఆయన కళ్ళ ముందు ఉన్నాయి కనుక ఆయన దక్షిణ హస్తము మరి కుర్చీ కాలేదు, అది సమృద్ధిగా ఇచ్చే హస్తం అని నేను నా జీవితంలో అనుభవించాను. Now this ministry of predictions, friends, here Jesus is telling us He is letting the people know about His own death, because Christ knew that His time was up, and he was trying to explain to them, but of course with their limited understanding. So He kept asking them who He was, and they kept talking about Him being a prophet, all the people who had gone before Him, So Jesus said, no, it is not that. It is the people who believe. It is the people who believe that are going to be saved. మరి ఈ చదవబడిన భాగంలో అనగా లూకాసు సువార్త 9వ అధ్యాయం 1-27 వచనాలు చదువుకున్నాం కదండి. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి శిష్యులుగా ఉంటూ పరిచర్య చేయడం ఏ విధంగా ఆయన నేర్పించారని చూసాం. రెండవదిగా 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు మన జీవితంలో కూడా సమృద్ధిగా మన అవసరాలు తీర్చగలిగిన దేవుడు అని చూసాం. మూడవదిగా మరి 18వ వచనం నుంచి మరి ఆ వచనాల్లో తన భవిష్యత్తు గురించి తాను ఏమి అవబోతా ఉన్నాడు, శిలువ మరణం అవ్వచ్చు, పునరుద్ధానం అవ్వచ్చు, ఆరోహణం అవ్వచ్చు, ఈ విషయాలన్నీ కూడా శిష్యులతో పంచుకుంటున్నాడు. రాబోతున్న రోజుల్లో లేకపోతే కాలంలో జరగబోయే విషయాల్ని పంచుకుంటా ఉన్నాడు.
మరి ఆ సందర్భంలో అడుగుతున్నాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏమో నువ్వు ఏలియావని, కొంతమంది పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచాడని చెప్పుకొంటున్నారు. అయితే మీరైతే నేను ఎవరినని అనుకుని చెప్పుకొంటున్నారు వారిని అడగగా, అంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, యేసు రక్షకుడని క్రీస్తుని విశ్వసిస్తారో వారే రక్షించబడతారు. ఇది అది అనుకుంటాం కాదు, విశ్వాసమే ముఖ్యమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. So, and then he goes on to explain to them that if you sacrifice your life for my sake, you will definitely be saved. And the people who just want to keep saving their lives, they will lose it. So that's why he says, you people must not be ashamed to recognize me when the time comes. Because if you deny me, then I will also deny you in front of my Father. మరి వాళ్ళకి ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా సరే తన ప్రాణాన్ని రక్షించుకొని కోరితే దానిని పోగొట్టుకుంటారు. ఎవరైనా సరే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని రక్షించుకుంటారు అని చెప్తా ఉన్నారు. And then he says, there are people here who have not tasted death. Does anybody know who they were? మరి 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం చూసి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నారు. ఈ మనుషులు ఎవరని మీరు ఊహించగలరా? ఎవరని మీరు చెప్పగలరా? ఎవరి గురించి చెప్తున్నారు యేసు వారని? Peter and John. They were Enoch, Elijah, and Melchizedek. Enoch, Elijah, and Melchizedek. ఈ వచనంలో ఎవరి గురించి ప్రస్తావిస్తా ఉన్నారంటే, హానోకు, ఏలియా, మెల్కీసెదెకు, ఈ ముగ్గురు గురించి ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు 27వ వచనంలో. These were the three people who did not know death at all. And you will find them in the book of Genesis, in the book of Kings, and in the book of Hebrews. I will quickly tell you about these three because I'm running short of time. I mean, Bobby is running short of time. So Enoch walked with God and God took him. I'll give you the references. Note these references and read it, okay? One is, go to Genesis chapter 5. Genesis chapter 5, verses 22 to 24. మరి ఆది కాండము దయచేసి గమనించండి, సమయం ఎక్కువ లేదు కనుక కొద్దిగా స్పీడ్ గా చెప్పి ముగించేస్తాను, దయచేసి మన్నించండి. మరి ఈ ముగ్గురు హానోకు, అలాగే ఏలియా, అలాగే మెల్కీసెదెకు, వీరి ముగ్గురు గురించి ఆది కాండంలోను, రాజుల గ్రంథంలోను, హెబ్రీ పత్రికలోను ప్రస్తావించబడింది. ఆ యొక్క వాక్య భాగాలు రెఫరెన్సెస్ మీకు ఇస్తాను. వీరి ముగ్గురు మరణమును రుచి చూడకుండా ఉన్నారు. ఆది కాండము 5వ అధ్యాయం 24-25 వచనం. ఆది కాండము 5వ అధ్యాయం 24-25 వచనాలు. And also read Hebrews chapter 11, verse 5. హెబ్రీ పత్రిక 11:5 వచనం. ఈ వచనాల్లో మనం వీరి గురించి ప్రస్తావించబడటం చూస్తాం. It's Genesis 5, no sister. Genesis 5, 24-25. Yeah. Elijah went up by... I'm sorry, please go ahead. Sorry. Elijah went up by a whirlwind into heaven. And you will find this reference in 2 Kings chapter 2, verses 1-15. 2వ రాజులు 2వ అధ్యాయం 1-15 వచనాల వరకు మనము ఏలియా ఏ విధంగా సుడిగాలితోటి అగ్ని రథాలు లేకపోతే అగ్ని సుడిగాలితో పరలోకంలోకి కొనుక్కోబడతాడో చూస్తాం. 2వ రాజులు 2వ అధ్యాయం 1-15 వచనం వరకు. And Melchizedek, he was called of God. మరి మెల్కీసెదెకు అనే వ్యక్తిని చూసినట్లయితే దేవుని చేత పిలువబడిన వాడు పరిచర్యకు.
And you will find the reference in Genesis chapter 14. Genesis chapter 14, 18 to 24. And ఆది Hebrews. కాండము 14, 18 నుంచి 20 వచ్చిన వరకు. ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచ్చిన వరకు మనం చూస్తాం. And Hebrews chapter 5 verses 6 to 12. హెబ్రీ 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. హెబ్రీ 5, 6 నుంచి 12 వరకు. And chapter 7 verses 1 to 3. అదేవిధంగా హెబ్రీ 7 మొదటి 3 వచనాలు 1 నుంచి 3. హెబ్రీ 7 1 నుంచి 3 వచనాలు. And these were the 3 people in the Bible that did not know death. మరి ఈ చెప్పబడిన ఈ వాక్య భాగాల్లో ప్రస్తావించబడిన 3 వ్యక్తులు హానోకు, ఏలియా, మెల్కీసెదెక్. వీరు మరణమును రుచి చూడలేదు. Yes, friends, just read these verses and you'll come to know about it. మరి 27వ వచనం లూకా 9:27లో ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం చూసే వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను అనే మాట మనం చూసాం కదండి. ఈ ఎవరంటే వీరు ఈ 3 అన్నమాట. హానోకు, ఏలియా, మెల్కీసెదెక్. Thank you, Bobby. Thank you, sister. Many thanks from all of us. And over to Prachida. దేవుని నామంలో ఇప్పటి వరకు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారికి శ్రమలు తప్పకుండా సంభవిస్తాయనే అంశం మీద అద్భుత వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అదేవిధంగా అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు, మిత్రులకు మనం షేర్ చేయవచ్చు. మనం మరోసారి వినవచ్చు. అమ్మ ప్రసిద్ధ తల్లి, సార్ చెప్పండి. వర్చు నుండి జ్యోతి అని సహోదరి జాయిన్ అయ్యారు. అవును బ్రదర్. అమ్మ ఉన్నారా జ్యోతి గారు? జ్యోతి గారు పర్చు ఉన్నారు బ్రదర్, ఉన్నారు జ్యోతి గారు. న్యూ కమర్, మనకి ఆమె గురించి కూడా ప్రేయర్లో పెడదాం. ఓకే, అలాగే బ్రదర్. అంటే అయ్యగారు ఏంటి చెప్పండి, జ్యోతి గారికి మనం ప్రేయర్ చేయాల్సింది. మనలో జాయిన్ అయ్యారు ఈవేళ. ఓకే 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 అలాగే అయ్యగారు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవలసిందిగా పాస్టర్ మురళీ బాబు అయ్యగారిని మనవి చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శ్రేష్ఠ, మీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను ఇంత పర్యంతం మీ దీనదాసరా ఎవరైనా రీట గారు నిలవబెట్టుకున్నారు. వారి ద్వారా శ్రేష్టమైన మాటలు నమ్మకు బోధించారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేను అలాగనే ఈ కూడికను ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చినటువంటి బావిని బట్టి, సహకరిస్తున్నటువంటి జానసన్ను బట్టి, స్వరూపుని బట్టి, ప్రసిద్ధమును బట్టి, అలాగే జానసమ్మను బట్టి, కోరి కమిటీని బట్టి, తేజాన్ని బట్టి మీ పాస్ అనేదికి వస్తున్నాం. చేరుకున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీ పాస్ అనేదికి వస్తున్నాం. నేను నూతనంగా మా మధ్య జాయిన్ అయినటువంటి సహోదరి జ్యోతిని బట్టి కూడా మీ పాస్ అనేదికి వస్తున్నాం. నేను చేరుకున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. నేను విత్తబడిన వాక్యాలను అర్థం చేసుకొని జీవితాలకు అన్వయించుకొని అలాగే జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను మరి ఒక పర్యాయం మీ దీనదాసరాలు శ్రీరామ గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆమె పరిచర్య అనేక మంది మారు మనసు పొందుకొని మీ రాజ్య వారసులు కావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ, నేను తర్జుమా చేసినటువంటి భావిని బట్టి పాస్ అనేదికి వస్తున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని, చేరుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మా కొరవ శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారు, మా ప్రాణరక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా,
ఈ రాజ్యం వచ్చాక నిత్యం ప్రభుత్వం నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును కాక. మా అడిగిన ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి. వందనాలు.